గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ ఉప సర్పంచ్ జ్యోతుల నెహ్రూ విజయం కోసం మల్లేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో తులాభారం ఇస్తానని మొక్కుకున్నారు. శుక్రవారం జ్యోతుల నెహ్రూ మణి దంపతులు హాజరై ప్రసన్నాంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుని తులాభారం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా శ్రీను మోహన్ రావు మాట్లాడుతూ, మా ప్రియతమ నాయకులు జ్యోతుల నెహ్రూ విజయం కోసం తులాభారం మొక్కుకున్నామని, అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రికార్డు మెజారిటీతో విజయం సాధించడంతో ఈరోజు తులాభారం నిర్వహించి మొక్కు చెల్లించుకున్నామన్నారు. మళ్ళీ ఆయన మంత్రివర్గంలో చోటు లభిస్తే ధనంతో తులాభారం చేస్తానని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహన్ రావు, పరిమి బాబు, కందుల చిట్టిబాబు, మారిశెట్టి భద్రం, కుంచే రాజు, కంటిపూడి సత్యబాబు, అడబాల ఆంజనేయులు, అడబాల భాస్కర్ రావు, దిడ్డి శ్రీను, కాటేపల్లి భద్రరావు, తెలగరెడ్డి భద్రరావు, తెలగరెడ్డి ప్రకాష్, జనసేన ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్ రామకుర్తి నరసింహం, భద్రం, దార్లంగా మాణిక్యం, బొండా శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే గారు జ్యోతుల నెహ్రూ గారు అఖండమైన మెజార్టీతో గెలిచిన సందర్భంగా మల్లేపల్లి వాస్తవ్యులు, మా సోదరులు, అందరి అభిమాన నాయకులు, మరి దొమ్మ సీను గారు మరి
అభయ ఆంజనేయ స్వామి గుడి దగ్గర మరి తులాభారాన్ని మా ఎమ్మెల్యే గారికి తులాభారంగా మరి పటికి బెల్లాన్ని ఆయన ఈ చేసినటువంటి కార్యక్రమం చాలా విజయవంతమైంది. మరి ఇలాంటి తులాభారాలు నెహ్రూ గారికి రేపు పొద్దున్న అభిమానులు 5 మరి పావలాలు, 10 రూపాయలు, మరి బంగారపు నాణ్యాలు, వెండులు, మరి ఇలాగా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి తులాభారాలు మా నాయకుడికి ఎన్నో జరగాలి. మరి మా నాయకుడికి ఈ అభయ ఆంజనేయ స్వామి మల్లేపల్లి అభయ ఆంజనేయ స్వామి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి యావత్ మంది అభిమానులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జగ్గంపేట నియోజకవర్గంలో మనం అనుకున్న దానికన్నా ఎక్కువ మెజారిటీ ఇచ్చి మన నెహ్రూ గారిని గెలిపించినటువంటి ప్రతి ఒక్క ఓటరు మహాశైలందరికీ కూడా కృతజ్ఞతాభివందనలు మరీగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎప్పుడూ లేనిది మా మల్లేపల్లి గ్రామంలో 1291 చొప్పున అద్భుతమైనటువంటి మెజారిటీ మా మల్లేపల్లి గ్రామం తరపున కూడా ఇచ్చినటువంటి మా మల్లేపల్లి గ్రామస్తులు ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అయితే తిరిగి మళ్ళీ ఇదే మల్లేపల్లి గ్రామంలో మా నెహ్రూ గారికి హైకమాండ్తో ఒప్పించి మరి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి వేడుక మేమందరం మా గ్రామం తరపున తెలియజేసుకుంటూ ఆయనకి జరిపించుకుంటాం. ఇందాక వాగ్దానం కూడా చేశారు నెహ్రూ గారు. అంచేత ఆయన కూడా ఏమన్నారంటే మీరందరూ ఖర్చు పెట్టద్దు, నేను